వాల్మీకి మహర్షి రచించినటువంటి అద్భుత కావ్యం రామాయణం. ఇది ఆది కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వస్తారు. అప్పుడు వాల్మీకి మహర్షి, త్రిలోక సంచారి అయిన మీరు 3 లోకాలను తిరుగుతూ ఉంటారు. ఈ 3 లోకాలలోనూ అత్యంత శ్రేష్టమైన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. దానికి నారదుడు, అటువంటి శ్రేష్ఠుడు శ్రీరామచంద్రుడు అని చెప్పి శ్రీరాముడి కథను సంక్షిప్తంగా చెబుతాడు. నారద మహర్షి సంక్షిప్తంగా చెప్పిన శ్లోకాలను వాల్మీకి మహర్షి విస్తారంగా 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. రామాయణం వేదాలకు సమానం. ఎలాగంటే 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం మొదటి అక్షరం ప్రారంభమయ్యేది తా అనే అక్షరంతో. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. అంటే తత్సర్వితుర్వరేణ్యంలో తా మొదటి అక్షరం. అలాగే 1000 శ్లోకాల తరువాత రెండవ అక్షరం గాయత్రి మంత్రంలోని రెండవ అక్షరంతో ప్రారంభమవుతుంది. అటుపై 2000 శ్లోకాల తరువాత గాయత్రి మంత్రంలోని 3వ అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇలా ప్రతి 1000 శ్లోకాల తరువాత ప్రారంభమయ్యే అక్షరం గాయత్రి మంత్రంలోని అక్షరాలతో వరుస క్రమంలో ప్రారంభమవుతుంది. రామాయణంలోని శ్లోకాలు 24,000 అయితే గాయత్రి మంత్రంలోని అక్షరాలు 24. అంతటి గొప్ప కావ్యం రామాయణం. నారద మహర్షి రాముడి గురించి చెప్పిన తరువాత వాల్మీకి ఆ విషయాన్నే మననం చేసుకుంటూ భరద్వాజుడనే తన శిష్యుడితో తమసా నదికి స్నానానికని వెళతారు. ఒకవైపు స్వచ్ఛమైన శుద్ధమైన నీళ్లతో కూడిన నది, ఇంకొక వైపు స్వచ్ఛమైన పరిసరాలు, మరొక వైపు శుద్ధమైన రాముడి కథ. వీటన్నిటినీ తలుచుకుంటూ వాల్మీకి మహర్షి ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరైనా మనసు దుఃఖంతో ఉన్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు రాముడి కథను వింటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వాల్మీకి మహర్షి మనసు కూడా ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉంది. అలాంటి సమయంలో ఉన్నట్టుండి వాల్మీకి ఆటంకం కలుగుతుంది. ఒక పెద్ద ఆర్తనాదం వినిపిస్తుంది. ఎవరో దుఃఖంతో విలపిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాల్మీకి మహర్షి మనస్సు ఒక్కసారిగా చలించి ఆ ఆర్తనాదం వచ్చే వైపుకు వెళతారు. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడ మగ పక్షులు ఉన్నాయి. వాటిని క్రౌంచ పక్షులు అని పిలుస్తారు. ఒక వేటగాడు ఆ 2 పక్షులలో మగ పక్షి మీద బాణం వదిలి ఉన్నాడు. అది కింద పడి రక్తం మడుగులో ఉంది. తన పతిని కోల్పోయానని ఆడ క్రౌంచ పక్షి విలపిస్తోంది. ఈ దుర్ఘటనను చూసి వాల్మీకి మహర్షికి చాలా బాధ కలుగుతుంది. ఆ దుఃఖంలో వెంటనే కోపం వచ్చి అతని నోటి నుండి మా నిషాద అని ప్రారంభమై ఒక శ్లోకం వస్తుంది. నిషాద అంటే వేటగాడు. ఆ శ్లోకం అర్థం, ఓ వేటగాడ, నువ్విక చాలా రోజులు భూమి మీద బతకవద్దు. చెట్టు మీద సంతోషంగా ఉన్న ఒక ఆడ మగ పక్షిలో మగ పక్షిని చంపి వాళ్లను విడదీశావు. ఆ ఆడపక్షి ఏకాకి అయి విలపిస్తోంది. నువ్వు ఇంకా బతికి ఉంటే ఎంతమంది జంటలను విడదీస్తావో, కాబట్టి ఎక్కువ కాలం భూమి మీద బతకవద్దు అని శ్లోకంతో శపిస్తాడు. అటుపై వాల్మీకి మహర్షి ఆలోచించి, ఒక తపస్వి అయిన నేను అరిషడ్ వర్గాలను జయించాలి. అటువంటిది అంతలా కోపం తెచ్చుకుని ఒకరిని ఎలా శపించాను? అదీ కాక వేటగాడి వృత్తి వెంటాడడం. అటువంటి వ్యక్తికి శాపం ఇవ్వడానికి నేనెవర్ని? అతడు ఒక ప్రాణాన్ని తీశాడని ఇప్పుడు నేను శాపం ఇచ్చి ఇంకొక ప్రాణాన్ని తీయబోతున్నాను. ఇదెక్కడి న్యాయం అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీరు ఎటువంటి బాధ పెట్టుకోకండి. మీ నోటి నుంచి వచ్చిన మాటలు నా సంకల్పం ద్వారా వచ్చింది. కాబట్టి ఇది శాపం కాదు. మీరు చింతించాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది శాపమే అయితే అది కవిత్వ రూపంలో వస్తుందా? అది కూడా 8 అక్షరాల 4 పాదాలతో ఛందోబద్ధంగా శ్లోకాన్ని రచించారు. కాబట్టి మీరన్న మాటలకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకమే రామాయణానికి
మంగళ శ్లోకం అవుతుంది. నేను మీకొక వరం ఇస్తున్నాను. ఈ త్రేతాయుగంలోనే జన్మించి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాముడి గురించి జరిగిన ప్రతి విషయం కళ్లకు కట్టినట్లుగా మీకు గోచరిస్తుంది. దానినే మీరు రామాయణంగా రచించండి అని వరమిచ్చి అదృశ్యమవుతాడు. వాల్మీకి రామాయణం రాసేటప్పటికీ రాముడు పుట్టడం, వనవాసాలకు వెళ్లడం, రావణ యుద్ధం కూడా జరిగి తిరిగి అయోధ్యకెళ్లి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ తరువాత వాల్మీకి రామాయణానికి ఇదెలా మంగళపద్యం అవుతుంది అని ఆలోచించసాగాడు. మంగళపద్యం అంటే గ్రంథానికి ఆరంభంలో రాసేది. అంటే ఆ గ్రంథంలోని సారాంశం మొత్తం ఆ శ్లోకం ద్వారా తెలియచేయాలి. ఇదెలాగా అని ఆలోచిస్తూ వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుడితో నా నోటి నుంచి వచ్చిన శ్లోకాన్ని నువ్వు ఒకసారి చెప్పు అంటూ తను చెప్తూ ఉంటే వాల్మీకి ఆలోచిస్తూ ఉన్నాడు. మా నిషాద అంటే వేటగాడు అని అనుకున్నాం. అయితే సంస్కృతంలో మా అంటే లక్ష్మీదేవి, నిషాద అంటే లక్ష్మీపతి అని అర్థం. అప్పుడు వాల్మీకి మహర్షికి ఆ శ్లోకం మొత్తం ఇంకొకలాగా అర్థమయ్యింది. లక్ష్మీపతి క్రౌంచ పక్షిని చంపడం అంటే, క్రౌంచ పక్షులు అంటే ఇక్కడ రావణుడు మండోదరి, మగ క్రౌంచ పక్షి అంటే రావణుడు. రావణుణ్ణి రాముడు చంపాడు. పరస్త్రీపై కన్ను వేసిన అంటే సీతను అపహరించిన దుష్టుడైన రావణుడిని చంపి ఒక్క సీతకే కాకుండా మిగిలిన ఆడపిల్లలందరికీ రక్షణ కలిగించి ప్రజలందరిలో రావణుడు వచ్చి తీసుకెళ్తాడేమో అన్న భయాన్ని పోగొట్టి అందరి మనసులలో చిరకాలం స్థిరంగా ఉన్నావు అని తాను రచించిన శ్లోకాన్ని అర్థం చేసుకుంటాడు వాల్మీకి మహర్షి. అలా బ్రహ్మదేవుడు ఆదేశించిన మీదట వాల్మీకి మహర్షి తాను శాపంగా చెప్పిన శ్లోకాన్ని అర్థం చేసుకుని బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో అన్ని సన్నివేశాలు తనకు కళ్లకు కట్టినట్లుగా గోచరిస్తూ ఉంటే రామాయణాన్ని రచిస్తాడు. ఇదండి రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు, ఎలా రచించాడు అని తెలిపే కథ. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.